అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 4వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము బతిమాలు కొనుడి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనమందు దేవుడు మనకు ఎల్లప్పుడూ కటాక్షము చూపునట్లు ఆయనను ఎల్లప్పుడూ బతిమాలు కొనుడి. మన యొక్క దేవుడు కనికరము గలవాడు. తనను బతిమాలుచున్న వారిని కనికరించి ఆశీర్వాదమును దయచేయును. బతిమాలుట అంటే ఏమిటి? అనేకులు ప్రభుత్వమునకు విన్నపము చేయుచున్నప్పుడు బతిమాలి అడుగుచున్నాను అని చెప్పి ముగించుటను చూడవచ్చు. బతిమాలుట అను మాటకు దీనముగా ప్రాధేయపడుట లేక తన్ను తాను తగ్గించుకుని విన్నవించుకొనుట అనుట అర్థమై ఉన్నది. మీ యొక్క కుటుంబం నందు ఒక వివాహము కొరకు ఒక ముఖ్యమైన వ్యక్తిని ఆహ్వానించబోచున్నారు అని అనుకునుడి. మీ యొక్క వివాహ ఆహ్వానపు పత్రికను చూచి కూడా ఆయన పలు రకములైన సాకులను చెప్పుచున్నాడు. పాత సమస్యలను ముందుంచి నేరారోపణ చేయు మనస్సాక్షితో చెప్పుచున్నాడు. అప్పుడు మీరు ఏమి చేయుదురు? అయ్యా, వాటిలో ఏ ఒక్కటి మీ మనసునందు ఉంచుకొనక దయచేసి వివాహమునకు రండి అని బతిమాలి దీనాతి దీనముగా ప్రాధేయపడి ఆహ్వానించెదరు. బహు తగ్గింపుతో నడుచుకుందురు. అప్పుడు ఆయన యొక్క మనసు కరుగును. అంత మాత్రమే కాదు, పూర్వదినముల కక్షలు మనస్పర్ధలను మరచి వివాహం నందు పాలు పొందుకొనును. మనుషుల వద్ద పలు సమయముల యందు అనేక అంశములను మనము విన్నవించుకుందుము. మలాకీ ప్రవక్త సెలవిచ్చుచున్నాడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ కటాక్షము చూపునట్లు ఆయనను ఎల్లప్పుడూ బతిమాలుకొనుడి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ఎంతటి వాస్తవమైన మాట ఇది! ప్రభు కఠినమైన హృదయము గలవాడు కాదు. ఆయనను చూచి బతిమాలు కొనుచున్నప్పుడు జాలిగల కరుణా సంపన్నుడు ఆయన. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యపు మార్గమునందు నడిచి వచ్చినప్పుడు మిరియాము ప్రభు యొక్క సేవకునికి విరోధముగా సనిగి నేరము మోపినప్పుడు అతని యొక్క కోపము ఆమెపై రగులుకొనెను. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు నీకు భయము లేకపోయెను ఎందుకని దేవుడు అడిగెను. దానితో పాటు అతి భయంకరమైన కుష్ఠవ్యాధి ఆమెను సోకెను. అప్పుడు మోషే చేసింది ఏమిటి? మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాను బతిమాలెను. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 13వ వచనం. బతిమాలెను అను మాటను చూడుడి. మిరియాము కొరకు మోషే పాపపు ఒప్పుకోలు చేసి ఆమె కొరకు తన్ను తాను తగ్గించుకొని ప్రభువు వద్ద విన్నపము చేసి మోషే బతిమలాడి ప్రార్థించిన అట్టి ప్రార్థనను ఆలకించి మిరియామును స్వస్థపరిచెను అని మనము బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము. బైబిల్ గ్రంథమునందు అనేక పరిశుద్ధులు దేవుని సముఖమునందు బతిమాలి ప్రార్థించిరి. ఇజ్రాయేలు రాజైన మనష్షేను చూడుడి. అతడు మొరపెట్టి విన్నపము చేసినప్పుడు అతడు బతిమలాడుటను యెహోవా చూసి కనికరించి అతడి విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతన్ని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే అప్పుడు తెలుసుకొనేను అని బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాము. 2వ దినవృత్తాంత గ్రంథములు 33వ అధ్యాయము 13వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభువు వద్ద బతిమలాడి అడుగుడి, కొనసాగించి గోజాడుడి. పాపపు ఒప్పుకోలను చేసి కన్నీరు విడిచి ఆయన తేరి చూడుడి. మీరు బతిమిలాడి ప్రార్థించు ప్రార్థనకు నిశ్చయంగా ప్రభు కనికరించి బదులిచ్చును. నేటి ధ్యానమునకై యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నా అంగళార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. 31 కీర్తన 8 మరియు 11 వచనం. నేటి వేద పఠనము ఉదయం నిర్గమకాండము 34 మరియు 35 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 మొదలుకొని 46 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.